ఉగ్రవాదులకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా హై అలర్ట్ అయ్యాయి. అన్ని ప్రాంతాల్లో ఇటు స్లీపర్ సెల్స్ గురించి అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు కావచ్చు, నిఘాలు కావచ్చు జరుగుతున్నాయి. సో ఎక్కడో కాశ్మీర్లో జరిగితే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వెతకటం ఏంటి అంటే నిజం ఇది. జనరల్గా స్లీపర్ సెల్స్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు అంటే సాధారణంగా మనలాగే ఉంటారు, నాలాగా మీలాగా అందరిలాగే. ఏమీ తెలియనట్టు వాళ్ళ ఆఫీసులకి వెళ్తుంటారు, డైలీ పని చేసుకుంటుంటారు, పక్కన వాళ్ళు ఎవరితోనైనా చాలా మంచిగా ఉంటారు, బుద్ధిమంతుల్లాగా ఉంటారు, ఎవరితో గొడవలు పెట్టుకోరు, సాధారణమైన వ్యక్తిలానే జీవనం గడుపుతుంటారు. ఎప్పటి వరకు అంటే వాళ్ళ కమాండర్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా, పలానా పని చెయ్యి అని చెప్పి వాళ్ళకి సందేశం వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు. ఆ సందేశం వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయమన్నారో అది చేస్తారు. అవతల వ్యక్తి ఎవరనేది వీళ్ళకి తెలియదు, ఎందుకు చేయమంటున్నాడో తెలియదు, ఏం చేయమంటున్నాడో మాత్రం తెలుసు, అది చేస్తారు. దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటనేది వాళ్ళకి అనవసరం. ఇదే స్లీపర్ సెల్స్. వాళ్ళు చాలా నార్మల్. సో ఇలాంటి స్లీపర్ సెల్స్ని మన ఏపీలో నెల్లూరులో అరెస్ట్ చేశారనేటువంటి విషయం మీకు తెలుసా? సో ఇది చాలా కామెడీగా ఉండొచ్చు మీకు. సో ఇదేంటి అవునా నిజమా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మీకు అంతకంటే గొప్ప విషయం చెప్తా. ఈరోజు మనకున్నటువంటి సమాచారం ప్రకారం మన విజయవాడలో 10 మంది ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్ ఉన్నటువంటి వాళ్ళు, సిమి అంటే స్టూడెంట్ ఇస్లామిక్ స్టేట్, దీనికి సంబంధించినటువంటి వాళ్ళు. సో వీళ్ళు ఒక 10 మంది ఉన్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాలు విజయవాడ కమిషనరేట్కి ఒక నోట్ పంపాయి. ఏంటి అంటే విజయవాడలో సిమితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఒక 4 ఉన్నారని తమకు అనుమానం ఉందని, వాళ్ళ కార్యకలాపాల మీద నిఘా పెట్టాలని చెప్పి నోట్ వచ్చింది. దీంతో విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆ 4 మీద నిఘా ఉంచడం, ఆ 4 ద్వారా ఇక్కడ ఉంది 4 కాదు మొత్తం 10 మంది, ఇంకొక 6 ఉన్నారని చెప్పి అందరినీ గుర్తించడం, ఈ 10 మంది మీద నిఘా ఉంచారంట. సో ప్రస్తుతం వీళ్ళు ఎటువంటి దుశ్చర్యలకి పాల్పడనప్పటికీ, ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, వీళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా సాధారణమైన జీవితం గడుపుతూ వివిధ రకాల వృత్తులు చేసుకుంటూ ఉంటున్నప్పటికీ కూడా వీళ్ళందరికీ ఉగ్రవాదులతో లింక్ ఉంది. అంటే ఉగ్రవాద సాహిత్యాన్ని వీళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇప్పటికిప్పుడైతే వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళ మీద నిఘా అయితే కొనసాగుతూ ఉంటుందని, ఎప్పుడైనా వీళ్ళు ఏవైనా దుశ్చర్యలకు పాల్పడేటువంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామనేది అయితే అధికారులు చెప్తున్నటువంటి అంశం. ఇది పరిస్థితి.